హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఇదొచ్చేసి ఒక డివోషనల్ వీడియో. ఎందుకంటే ఈరోజు అమ్మ ఇరుముడి, భవానీ మాల వేసుకుంది కదా! సో, ఇరుముడి తర్వాత మేము విజయవాడకి వెళ్తున్నాము. సో, ఈ వీడియోలో అంతా మేము విజయవాడకి వెళ్ళడం, అక్కడ ఎలా దర్శనమైంది, ఏమేం జరిగాయి అవన్నీ షేర్ చేసుకుంటాం. సో, స్టే ట్యూన్డ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడంతా ఇరుముడి రెడీ చేస్తున్నారు కదా! ఆయన గురుస్వామి అన్నమాట. అండ్ మా అమ్మ ఫస్ట్ సారి మాలేసుకుంది కాబట్టి, మా అమ్మ కన్యస్వామి. సో, అందుకే గురుస్వామి అన్నీ రెడీ చేస్తున్నారు మా మమ్మీకి. ఇంకా ఫైనల్లీ ఇరుముడి రెడీ అయిపోయింది. అమ్మ ఇరుముడి మోస్తుంది. సో, ఇరుముడికి ఫ్యామిలీ వాళ్ళు అలా వస్తారు. ఇక్కడ అమ్మకు మాల వేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఇంకా మా అక్క కూడా వచ్చింది. ఇంకా ఈ భవానీ స్వాములందరూ అక్కడ గుడి దగ్గర పరిచయం అయ్యారు. ఇంకా పొద్దున్నే అమ్మ ప్రసాదం పులిహోర చేసింది. ఇంకా తినేస్తున్నాం మేము. సో, చూడండి ఎంతమంది భవానీ మాల వేసుకున్నారు ఈసారి. ఇంకా చాలామంది ఉన్నారు అంతా గుడిలో. సో, చూడండి ఎంత క్రౌడ్ ఉంది. ఇంతమంది ప్రతిసారి వేసుకుంటారంట. ఈసారి ఇంకా పెరిగారు. సో, ఇంక ఇరుముడి అయ్యింది. ఇంకిప్పుడు ట్రైన్‌కి టైం అవుతుంది విజయవాడకి. సో, అమ్మ ఇంకా ఒకసారి దేవుడికి మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో, అంతకంటే ముందు బయట వీళ్ళు గ్రూప్ అంతా ఒకసారి పూజ చేస్తారనమాట. ఇట్లా గురుస్వామి. సో, ఆ పూజ జరుగుతుంది చూడండి మీరు. జ్ఞానముతోనూ అజ్ఞానముతోనూ మేము చేసిన సకల సర్వ తప్పు ఒప్పులను క్షమించి ఆ పాడవలను ఓం ఆరాధులు మాతృ స్వరూపిణివై నాయుడు కోటి బ్రహ్మాండ నాయకువై సకల చరాచర జీవకోటిని పరిపాలించు దేవత రూపిణి శక్తి కనకదుర్గ అమ్మవారికి పాదములకు ఆదావి వందనాలు శరణం శరణం. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మా మమ్మీ అండ్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ పావని అంటున్నారు. ఇంకా ఫైనల్గా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. మా ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది. ఫుల్ మేము వెళ్ళే ట్రైన్ అంతా భవానీ స్వామిలో ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే ఉన్నారు స్టేషన్లో. ఇంకా వీళ్ళందరూ ఎవరు చెప్పులు వేసుకోలేదు స్వాములందరూ. ఇంకా నేను ఒక్కడే చెప్పులు వేసుకుంటే బాగుండడని నేను కూడా ఇంట్లోనే వదిలేసి వచ్చేస్తున్నాను. సో, చెప్పలు లేకుండా ఒక ఊరికి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో ఈ ట్రిప్. సో, ఫైనల్గా మా సీట్స్కి మేము వచ్చేసినాం. సో, స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. వాళ్ళందరికీ కింద దాంట్లో వచ్చిన సీట్ నాకు ఒక్కడికే పైన వచ్చింది అప్పర్ బర్త్లో. ఒక 10 అవర్స్ తర్వాత విజయవాడ వచ్చేసింది. సో, ఫైనల్లీ కృష్ణా నది అనమాట.
చూడండి ఎంత పెద్దగా ఉంది కృష్ణా నది. నేనైతే ఫస్ట్ సారి చూస్తున్నాను. అసలు విజయవాడకి వెళ్ళడమే ఫస్ట్ సారి నేను మా మమ్మీ. కనపడేది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అసలు ఎంత బాగా కనబడుతుంది కదా! మొత్తం లైట్స్ వేసేసారు. కింద ఆ రివర్‌లో అంతా టెంపుల్ రిఫ్లెక్షన్ ఎంత బాగా కనపడుతుంది చూడండి. సో, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మేము ఒక 6:30, 7 అట్లా మేము టెంపుల్ దర్శనానికి వెళ్తాం. సో, వెయిటింగ్ లోపల ఎలా ఉంటుంది చూడండి. మెల్లగా వచ్చేసాం స్టేషన్‌కి. విజయవాడ జంక్షన్. సో, ఇక్కడ చాలా మందే ఉన్నారు. అందరూ ఇరుముడి తీసుకొని వెళ్తున్నారు దర్శనానికి. ఇదంతా మా గ్రూప్. మేమందరూ ఒకే చోట ఉన్నాం. సో, ఇక్కడ అందరిది స్నానాలు ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ వాళ్ళ పూజ స్టార్ట్ చేశారు గురుస్వామి. సో, అక్కడ చేస్తున్నారు కదా! ఆయనే వీళ్ళ గురుస్వామి వీళ్ళ గ్రూప్‌కి. సో, పూజ తర్వాత మేమందరూ గిరి ప్రదక్షిణ చేయాలి. అంటే టెంపుల్ ఇంద్రకీలాద్రి మౌంటైన్ మీద ఉంటుంది. సో, మౌంటైన్ చుట్టూ మేము ప్రదక్షిణ వేయాలి. ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాను. ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, కనపడుతుంది కదా! అదే ఇంద్రకీలాద్రి మౌంటైన్. ఆ మౌంటైన్ మీద టెంపుల్ ఉంటుందన్నమాట. సో, నేను, అమ్మ, మా సిరి అక్క స్టార్ట్ అయిపోయాం. చూడండి కృష్ణా రివర్ ఎంత బాగుంది కదా! మార్నింగ్ వ్యూ. ప్రకాశం బ్యారేజ్ ఇదంతా వీడియోలో చూసాం కానీ ఇక్కడ ఫస్ట్ సారి చూస్తున్నాను లైవ్‌లో. చాలా బాగుంది. వ్యూ మొత్తం ఎక్సలెంట్‌గా ఉంది. ఇక స్టార్ట్ అయిపోయాం మేము. చాలా ఒక 14 కిలోమీటర్స్ ఉందంట ఈ మొత్తం డిస్టెన్స్. సో, అలా స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎంత బాగుంది కృష్ణా నది. గిరి ప్రదక్షిణ చేసే దారిలో అంతా ఇట్లా అమ్మవారిని కూర్చోబెట్టినారు. చాలా బాగుంది చూడ్డానికి. ప్రతి చోట ఇట్లా అమ్మవారిని వెరైటీ డిఫరెంట్ ఫార్మేషన్స్‌లో కూర్చోబెట్టారు. సో, మధ్య మధ్యలో ప్రసాదాలు కూడా ఇస్తున్నారు అందరికీ. ఇదొక చోట అయితే చాలా బాగా కూర్చోబెట్టినారు చూడండి. ఇలా ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాం డిస్టెన్స్. ఇంకా హాఫ్ ఉందన్నారు. అక్కడక్కడ ఇట్లా ఫ్రీ వాటర్ ఇస్తున్నారు. ఈ ఫెసిలిటీ చాలా బాగా అనిపించింది. ఇదంతా రోబోటిక్ మెషినరీ పెట్టినారు. చాలా బాగుంది కదా! ఇక ఫైనల్ టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఇది క్యూ లైన్ అన్నమాట. ఇక్కడ కనబడుతుంది ఇంకా బంగారు గోపురం. లోపల అమ్మవారు చూడండి. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. జస్ట్ దర్శనం అయింది, బయటకు వచ్చినాం. మీ దర్శనం ఎట్లయిందమ్మా? మీకు సమయం మీకి అందరికీ బాగా జరిగిందంట. ఇంకా దర్శనం అయిపోయినాక ఇక్కడ ఇరుముడి దించడానికి వచ్చినాము. ఇక్కడే సపరేట్ కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళే దింపుతారంట. సో, అది జరుగుతుంది ఇక్కడ. అవి మనకా? ఇవి మనకి
ఇంకా అయిపోయినాక మేము పొద్దున్నుంచి ఏం తినలేదు. ఆకలిగా ఉందని ఇక్కడ అన్నప్రసాదంకి వచ్చినాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ పులిహోర అయితే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ. ఇంకా తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలని అమ్మ దుర్గమ్మ ఫోటో తీసుకునింది. బయట ఎంటర్ అవుతానే ఇట్లా షాప్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కున్నాం. సో ఫైనల్లీ మా దర్శనం అయిపోయింది. ఇక బయట కాసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయిపోయాం ఊరికి రిటర్న్. ఇంకా మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7:45కి ఉండింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈసారి అయితే మా విజయవాడ ట్రిప్ ఫస్ట్ టైం కదా, చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ సారి కూడా ఇలా రావాలని ప్లాన్ ఉంది అమ్మకు. సో అంతే, ఈ వీడియోలో వీలైనంత వరకు అంతా క్యాప్చర్ చేసి చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.